ఇక్కడ సౌడూరు తర్వాత ఆగిరాల్లో ఆడతారు. ఆగిరాల్లో కూడా బాగా ఆడతారు, నేను చూసిన. జమ్మ జమ జమల దండ అక్కడ నేను పోయేటప్పుడు యమో భీమి పద్మలాల ఇగో ఇగో కొమరక్క మాట సింగారం, మీ పాట సింగారం. దటిలంటేంటి నివా నివా ఎవరే కాని నిజంతో నేందోలేంటి. సర్పంచ్ సార్ చెప్పు చెప్పు. ఊర్లో అందరికి చెప్పినావా? ఎందుకు ఆపినా పోతే కదా పోదాం కానీ ఊర్లో అందరికి చెప్పినా అంటున్నా. అందరు చెప్పినాము. సర్పంచ్ సాబ్ చెప్పు. ఊర్లో అడవిలో ఉంటది కొమరమ్మని కంపల్సరీ పిలవాలి. మనం పిలవకుంటే ఎట్లయితది? చెప్పినావు కదా, కాలంలో పెట్టి చెప్పించిన వాళ్ళు అందరికి. ఇప్పుడు ఇంతకు ముందు ఆమె కూడా సర్పంచ్ గా పోటీ చేసింది కదా, ఆమె ఓడిపోయింది. నువ్వు గెలిచినాక ఆమెను మర్చిపోతావా? మర్చిపోడు ఎప్పుడు ఉండదు. కావాలి ఆయన ఇల్లు తిరిగి చెప్పిండు. ఇప్పుడు సప్లై అవుతుంది కదా, ఒకరి పండుగ కాదు కదా, పెద్ద ముత్తైదాన్ని ఫస్ట్ నబ్బా. ఇది ఒకరి పండుగ కాదు, ఊరందరి పండుగ, అందరి పండుగ. సప్లైని రావాలి. నడు 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 ఇక కొద్దిగాల నుంచి తిరిగి తిరిగి వెళ్ళి అటు గొత్తు కూడా పోయింది. ఇవాళ మా ఊరు పక్కన ఉడితాల పక్కన సౌడూరు 6 సంవత్సరాల నుంచి ఈడ పీళ్ళ పండుగ చాలా పెద్దగా చేస్తారమ్మా. ఎంత పెద్దగా చేస్తారంటే ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళు ఈ ఊరు గురించి మాట్లాడుకుంటాయి, అంత పెద్దగా చేస్తారు. మరి ఎప్పటి నుంచి చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏంది అనేది అన్నని అడిగి తెలుసుకున్నాం. ఏం పేరు అన్న? అమరేష్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు? తాత ముత్తాతల నుంచి నడుస్తున్నది. తాత ముత్తాతల నుంచి పెద్ద ఎత్తున నడుస్తుంటది. వైల్కొండ తర్వాత చౌడూరే. ఇది పెద్ద నౌపేట మండలం మామనాడు జిల్లాలోనే రెండోది. ఇది ఆడకం మనం పెద్దగా ఆడతారు. పెద్దగా ఆడతారంటే చౌడూరులో 4 గ్రామాలు వస్తాయి మన గ్రామానికి వచ్చి ఇన్ని ఆడతారు. చుట్టుముట్టు ఊరు చుట్టుముట్టు 4 గ్రామాల వాళ్ళు వస్తారు. ఇక్కడ వచ్చి ఆడతాయి, ఇక్కడ ఆడతాయి, ఈయన ఆడతాయి. పెద్ద ఎత్తున ఆడతాయి ఆ రోజు. మా ఊర్లో కూడా ఆడతారు ఉడితాల్లో, కానీ సౌడూరు గురించి ఎక్కువ వింటాం. ఇక్కడ సౌడూరు తర్వాత ఆగిరాల్లో ఆడతారు. ఆగిరాల్లో కూడా బాగా ఆడతారు, నేను చూసిన. కానీ సౌడూరు పేరు ఎక్కువ వినబడుతుంది. మరి ఇక్కడ ఏంటంటే కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని ఒక గట్టి నమ్మకం. ఈ సౌడూరు పీర్ల కాడికి వచ్చి కోరుకున్న కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతాయని అలా ఆడతారు. దులుపుతారు, మామూలుగా ఆడరు. అలావు చూపిస్తా ఎంత బాగా ఆడతారో, కానీ లొల్లి పెట్టకుండా దుమ్ము దులిపి అలావు చూపిస్తా, ఆట చూపిస్తా, పాట చూపిస్తా. ఈ సౌడూరును ప్రపంచ తెలుగు ప్రజలందరూ చూసేటట్టు ఈరోజు మీకు చూపిస్తా బిడ్డ. ఏమంటారయ్యా? అయ్యా నీ పేరు ఏం పేరు? मोहम्मद उजीर। वालेकुम सलाम। कैसे है जी? ये मौलाली का बड़ा आदमी है। మౌలాలి కా బడా ఆద్మీ. పెద్ద పీర్ ఎత్తుతా ఇన్ని మొత్తం మాట్లాడుతూ మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 90 కూడా చింత కిందలే గట్టి ఉండవు. గట్టి ఉండవు, మంచివి. నీ ఏజ్ వరకు వీళ్ళందరూ బతకాలంటే కష్టం, బతుకుడే కష్టం. బతకాలని కోరుకుందాం. అదే ఇగో అయ్యా, ఇవాళ మీరు ఆడలేరు అనుకో నా ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఈ ఊరు ప్రత్యేకత చూపి నీ గిడి దాకా వచ్చినా కదా బిడ్డ. నిజంగా వీరే ఆటరు కింద కామెంట్ల నిజంగా కొమరక్క సౌడూరు గ్రేట్ అని మరి బిడ్డ. జమ్మ జమ జమల దండ అక్కడ నేను పోయేటప్పుడు యమో భీమి పద్మలాల మా మొక్కు మాకు జల్లుతే యమో భీమి పద్మలాల మా మొక్కు మాకు జల్లితే యమో భీమి పద్మలాల చాట ఒక్క దట్టి తెత్తును యమో భీమి పద్మలాల యాట ఒక్క దట్టి తెత్తును అమో భీమి పద్మలాల 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 అమో
భీమి పదుమలాల అక్కడ నేను పోయేటప్పుడు అమ్మో భీమి పదుమలాల అమ్మ నేను పోయేటప్పుడు భీమి పదుమలాల మల్లెవనము రాలినప్పుడు అమ్మో భీమి పదుమలాల మల్లెవనము రాలినప్పుడు అమ్మో భీమి పదుమలాల అమ్మ 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 భీమి పదుమలాల ఏడాదిలో దీనమొచ్చెను అమ్మో భీమి పదుమలాల ఏడాదిలో దీనమొచ్చెను అమ్మ భీమి పదుమలాల మా మొక్కు మాకు జల్లుతే అమ్మో భీమి పదుమలాల మా మొక్కు మాకు జల్లితే అమ్మో భీమి పదుమలాల చాట ఒక కందురు చేతును అమ్మో భీమి పదుమలాల యాట ఒక కందురు చేతును అమ్మో భీమి పదుమలాల అమ్మ భీమి పదుమలాల అమ్మో భీమి అమ్మో భీమి అమ్మో భీమి పదుమలాల అమ్మో భీమి పదుమలాల అమ్మో భీమి పదుమలాల పదుమలాల మక్కకెళ్ళి ఊదులొచ్చ ఏసుక భీమా నువ్వు చేసుక భీమా మక్క భీమా ఏసుక భీమా ఏసుక భీమా వల్ల వెట్టుక భీమా ఉసిరికాయ పంట మీద అమ్మరో భీమమ్మ పాల చేపులొచ్చనా బాలదలాడిచ్చనా అమ్మరో భీమమ్మ పాల చేపులొచ్చనా పాల చేపులొచ్చనా బాలదలాడిచ్చనా పాల చేపులొచ్చనా బాలదలాడిచ్చనా పాల చేపు వచ్చనా పాల చేపు వచ్చనా పాల చేపు వచ్చనా బాలదల వచ్చనా బాలదల ఇచ్చనా బాలదల ఇచ్చనా బాలదల ఇచ్చనా బాలదల ఇచ్చనా బాలదల ఇచ్చనా రెండు మెట్ల యాదబాయి ఎట్టంగా తడువా నా దీనంగా తడువాయనా రెండు మెట్ల యాదబాయి ఎక్కడ తడువాయనా దీరాయనా రెండు మెట్ల యాదబాయి ఎట్టంగా తడువాయనా దీగంగా తడువాయనా రెండు మెట్ల యాదబాయి ఎట్టంగా తడువాయనా మెట్ల వాయనా ఎట్టంగా తడువాయనా దీగంగా తడువాయనా ఎట్టంగా తడువాయనా దీగంగా తడువాయనా ఎట్టంగా తడువాయనా ఎట్టంగా తడువాయనా ఎట్టంగా వాయనా ఎట్టంగా తడువాయనా వాయమా బిడ్డ చూసిరు కదా నేను చెప్పినట్టే సౌడూరు యూత్ కానీ ముసలోళ్ళు కానీ 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు దుమ్ము దులిపే అలా ఆడిండ్రు ఆడుతుండ్రు నాకే ఓపిక లేదు నాకే వామ వీళ్ళు ఎగురుకానికి చూస్తే నాకే శాసన అయితే లేదు బిడ్డ అయ్యా నీ పేరేం పేరు ఇబ్రాహిం మంచి పాటలు పాడిండు ఏమి ఎగురుతున్నాడంటే చెరుకు కట్టి ఎగిరినట్టే నీరు కట్టి లేకున్నాడు కిందికెళ్ళి మీద దాకా చక్కగా మంచిగా ఎగిరిగో మీ అందరికీ పీర్ల పండుగ శుభాకాంక్షలు చల్లగా బతకాలి ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నా మీ సౌడూరు ప్రజల్ని ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు కొమరక టీవీలో దుమ్ము దులిపి అలా మళ్ళీ ఉంటుంది చూపిస్తా 2 సంవత్సరాల నుంచి గోపాల్ తలిగిండు కానీ ఎప్పుడు కుదరలేదు షూటింగ్లో అలా బిజీ ఉండి రాలేదు రాత నుంచి భరజనికి అలా గట్టిగా పట్టిండు నేను ఇడిచేది లేదని అందుకని ఇడిదాకా వచ్చిన మీ అందరికి 10,000 శరణార్థి నిజంగా చెప్తున్నా నా చిన్నప్పటి నుంచి సౌడూరు గురించే గొప్ప అయినా పీర్ల పండుగ వరకు అయితే సౌడూరులో ఆడినట్టు మన చుట్టుపక్కల ఎక్కడ ఆడరు ఇది చూలే రాలే ఆగిరాల కాడ చూసిన ఎందుకంటే అది మా అత్తగారు ఊరు కాబట్టి పోయినప్పుడు చూసినా అమ్మ నేను కొమరక టీలో మేము వాళ్ళకరియలేనని కోపం పడకుండ్రి వాయమ్మ కొమరక టీ సిస్టర్లు అక్కలు చెల్లెలు బావలు మరదలు మరదలు మనమలు మనమరాలు యారాలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమనలు అందరూ బాగుంటారు కదా 20 పండుగ చేసుకుంటున్నారు కదా నవ్వుతుండరు కదా మురుస్తున్నారు కదా ఇక సౌడూరులో ఆడిన ఆటకి
ఫోన్లల్లా టీవీలల్లా చూసుకొని మీకు మీరే ఎగురుతున్నారని నాకు అర్థమవుతున్నది. వాయమ్మ కంపల్సరీ చుట్టుపక్కల గ్రామాలు ఎప్పుడున్నా 17 తారీఖు నాడు సౌడూరుకి రండి. నేను చెప్పినట్టే నిజంగా నేను చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఏం చెప్తున్నా, పైలాంగుండ్రి, నగుండి, మురుగుండి, ఏడవకుండి బిడ్డ కొమరాకు ఉన్నది. మిమ్మల్ని అయిపోయినకి కొమరాకు ఎప్పుడు ఉంటుంది. అమ్మా వాయమ్మ సౌడూరుకి వచ్చిన కొమరక్క మగవిల్లలతోటి ఆడిపోతావా, ముసలితోటి సోరలతోటి మాతోటి ఆడవా అని జగడాలు పెట్టడానికి తయారుగా ఉండరు. కానీ ఇగో అంటే జగడాలు అంటే ప్రేమతోటి కొట్లాడ సంతల కొట్లాట ఏం కాదు, సంతల కొట్లాట ఏం కాదు. ఇగో వాయమ్మ ఇగో కొమరక్క మాట సింగారం, మీ పాట సింగారం. మీరు మాట్లాడితే జనాలు పోతారు, నేను పాట పాడితే జనాలు పోతారు. నాకు ఇగో భగవంతుడు నాకు గొంతు ఇచ్చిన మాట్లాడనీకేనే, పాటకు సింగారం లేదు, పాటకు సింగారం లేదు. ఇగో అమ్మ వాయమ్మ ఇగో సౌడూరు ఆడళ్ళు ఓపికతోటి పొద్దుమీకంగా 5 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు. కొమరాకు వస్తున్నది ఆడాలి, కొమరాకు వస్తున్నది పాడాలి అని. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. నీ మొగడు చచ్చిపోయిందా? ఏం పేరు? రాములు. నీ పిల్ల బాగానే ఉన్నాడు, టెన్షన్ పెట్టుకోకు. బంటోళ్ళ కొల్లూరులో కూడా ఉండరు కానీ బంటోళ్ళు, కొల్లూరు బంటోళ్ళ నీ కుర్ర కూర్చు. ఇక అదే బంటోళ్ళు కొల్లూరునే ఉండదు, అందుకు అడుగుతున్నా. ఓయమ్మా ఇగో మీకు అందరికి 10,000 శరణార్థి. మళ్ళీ వస్తా జర్రయ్యా జర చీకట్లు వచ్చినా కదా చూడు కదా చూడు కదా అయినది కదా చెప్పేది ఇగో ఇనుండ్రే ఇనుండ్రే ఆగే నేను విసికేయ్యా నేను బాగా పెట్టా దటీలంట నెందోలింటి నివా నివా ఎవరే కాని నిజంతో నెందోలింటి నిజంతో నెందోలింటి సత్యమైన లక్కీ బండ తొక్కి సుడై కమ్రదీను మొక్కి సుడై కమ్రదీను తొక్కి సుడై కమ్రదీను నివా నివా ఎవరే కాని నిజంతో నెందోలింటి సత్యమైన లక్కీ బండ తొక్కి సుడై కమ్రదీను మొక్కి సుడై కమ్రదీను కుడకాలంట నెందోలింటి నివా నివా ఎవరే కాని నిజంతో నెందోలింటి సత్యమైన లక్కీ బండ తొక్కి సుడై కమ్రదీను మొక్కి సుడై కమ్రదీను నివా నివా ఎవరే కాని ఏమేమి కావాలే స్వామికి సౌడూరి మౌలాలికి ఏమేమి కావాలే స్వామికి సౌడూరి మౌలాలికి యానికి యానగుందే మానికి దతిలు కావాలే స్వామికి సౌడూరి మౌలాలికి దతిలు కావాలే స్వామికి సౌడూరి మౌలాలికి యానికి యానగుందే మానికి డప్పు వడాని ఎదే మాలల్ల పిలమానికి డప్పు వడాని ఎదే
యానికి ఆనగుందే మానికి చిట్టవడాని అదే మాలల్ల పిల్ల మానికి చిట్కవడాని అదే మాలల్ల పిల్ల మానికి యానికి ఆనగుందే మానికి యానికి ఆనగుందే మానికి ఏమేమి కావాలా స్వామికి నల్గొండ మగలాలకి నువ్వు అంతసేపు ఆడుకుంటా ఇప్పుడు చూసిండ్రు కదా సౌడూరులో ఆడోళ్ళ ఆట దుమ్ము పాట ఇడ లైట్ లేదు కాబట్టి ఎన్నో ఒక తాను నిలబడి ఆడిపించిన ఎండపూట వస్తా ఓ నాడు ఎండపూట వచ్చి సరే ఇగో ఎండపూట వస్తా వీళ్ళు ఎగురుతారా నేను ఎగురుతానా సూతము మీ అందరికి 10,000 శరణార్థి మళ్ళీ వస్తుంది కొమరక్క ఈ వీడియో కొమరక్క టీవీలో వస్తుంది అందరు ఫోన్లు ఉన్నాయి కదా సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు కొట్టుకోండి ఇగో ఈ పిల్లగాడు తెలుసా మీ అన్న కొడుకు ఇగో వీడు నాకు ఒక 2-3 సంవత్సరాల నుంచే తెలుసు మంచి తమ్ముడు వీడు రాగానే కొంచెం కోఆర్డినేట్ చేసింది కానీ మీరు ఎవరు ఇన్లే మళ్ళీ వచ్చినప్పుడు మీరు అందరు చేస్తారని నేను అనుకుంటున్నా సరేనా గంట కొట్టు